తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ నెలకొంది. అతిపెద్ద పండుగగా పేరు పొందిన సంక్రాంతిని ప్రజలు వైభవంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే మహిళలు ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పేర్చారు. ఇంటిల్లిపాది సంక్రాంతి సందర్భంగా కొత్త బట్టలు ధరించి ఆలయాలకు వెళ్తున్నారు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే పుణ్య ఘడియతో భోగభాగ్యాలు కలుగుతాయని హిందువులు నమ్ముతారు. పంటలు కోసి ఇంటికి చేరే సమయమే కావడంతో సంక్రాంతి రైతుల పండుగగా ప్రత్యేక గుర్తింపు పొందింది. కష్టపడి పండించిన పంట ఫలితాన్ని ఆనందంగా ఆస్వాదించే సందర్భమే ఈ పండుగగా భావిస్తారు. గ్రామాల్లో రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చేశాయి. పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ సంబరాలు మునిగిపోయారు. ఇళ్లల్లో అరిసెలు, సకినాలు, బూరెలు, పాయసం వంటి పిండి వంటకాలతో సువాసనలు వెదజల్లుతున్నాయి. పెద్దలు చిన్నలు అన్న తేడా లేకుండా అందరూ కలిసి పండుగను ఆనందంగా జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ పండుగను పొంగల్, లోహ్రీ, మాఘ్ బిహు వంటి పేర్లలో జరుపుకుంటారు. పేరు మారిన భావం ఒకటి, ప్రకృతికి కృతజ్ఞత, శ్రమకు ఫలితం, ఆనందానికి ఆరంభం. అందుకే సంక్రాంతి ప్రతి ఇంట్లో వెలుగులు నింపే మహా పండుగగా నిలుస్తుంది. తెలుగు రాష్ట్రాల సంక్రాంతి శోభ నెలకొంది. అతిపెద్ద పండుగగా పేరుగా పొందిన సంక్రాంతిని ప్రజలు వైభవంగా జరుపుకుంటున్నారు. ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగ 3 రోజులు వివిధ దేశాలు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా చుట్టుపక్కల ప్రదేశాల నుంచి కూడా గోదావరి జిల్లాలో వస్తుంటారు. దీనికి ప్రధాన కారణం భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలతో భాగమైన పండుగ విశిష్టను భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా కూడా ఎక్కడికెక్కడ భోగి సంబరాలు అయితే ఘనంగా నిర్వహించారు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే రంగురంగుల ముగ్గులు, పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్లు ఏర్పాటు చేసి సంప్రదాయ భోగి మంటలను వెలిగించి కుటుంబ సభ్యులతో భోగి పండుగ చెప్పుకున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కోడి పందాలను ఆడకూడదని హైకోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడికెక్కడ భారీ సెట్లు, స్టేజ్లు కూడా ఏర్పాటు చేసి దానిపైన కుర్చీలు వచ్చిన అతిథులకు గ్లూకోజ్, కొబ్బరి బండాలు, చికెన్ పకోడీ భోజనాలు ఎంతో ఆనందకర వాతావరణంలో ఏర్పాటు చేసే పరిస్థితి కనబడుతుంది. గతంలో చూసుకుంటే కోడి పందాలకు మగవారే వచ్చేవారు, కానీ అతిథులకు ఏర్పాటు చేసే మర్యాదలు చూసి మేము సైతం అంటూ కూడా మహిళలు కూడా కోడి పందాలకు బరుల వద్దకు తిలకించేందుకు వస్తున్న పరిస్థితి. అయితే కొంతమంది మహిళలకు కోడి పందాల్లో కూడా పాల్గొంటూ అక్కడ ఏర్పాటు చేసిన గుండాట వాటిల్లో కూడా సరదాగా సంక్రాంతి కదా అంటూ కూడా పాల్గొనే పరిస్థితి. అయితే మరోపక్క సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ హెచ్చరించే పరిస్థితి కనబడుతుంది. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కూడా పందోరాయలు వారి పని వారు చూసుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే కోడి పందాలు, గుండాట వంటి జోద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పి పందాల కోసం ఇచ్చిన స్థలాలు యజమానులపై కూడా నిందితులుగా పరిణించి కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే పోలీసుల కేసుల్లో భాగస్వాములు అయినట్లయితే ఉద్యోగాలు, వారి పాస్పోర్ట్ రావడం కష్టమవుతుందని చెప్పి యువత భవిష్యత్తు పాడు చేసుకోవాలని చెప్పి ఇప్పటికే జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ అలాగే పోలీసులు తెలిపే పరిస్థితి కనబడుతుంది చెప్పుకోవచ్చు. అయితే పాత నేరస్తులపై ఇప్పటికే నిఘా ఉంచామని చెప్పి నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టులు కూడా తప్పవని చెప్పి స్పష్టం చేసే పరిస్థితి. అయితే జిల్లా ప్రజలకు ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడకుండా చట్టాన్ని గౌరవిస్తూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడికైనా ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు జరిగినట్టయితే గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా 112కి సమాచారం అందిస్తామని చెప్పి కోరిన పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఎక్కడికెక్కడ బృందాలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణకు తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పి అలాగే అక్రమ కార్యకలాపాలకు పాల్గొనే వారిపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరుగుతుందని చెప్పి వారి వాహనాలు కూడా స్వాధీనం చేసుకుని బైండోర్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పి ఇప్పటికే జిల్లా ఎస్పీ పరిస్థితి కనబడుతుంది. అలాగే శబ్ద కాలుష్యాన్ని కలిగించే చర్యలు, ప్రజలను ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు పూర్తిగా నిషేధించబడ్డాయని, శాంతి భద్రత మరియు చట్ట పరిరక్షణకు జిల్లా ప్రజలు సహకారం అత్యంత అవసరమని చెప్పి జిల్లా ఎస్పీ తెలుపుతున్న పరిస్థితి. మరోపక్క కూటమి ప్రభుత్వ నాయకులు ఎక్కడికెక్కడ కోడి పందాల బరులు నిర్వహిస్తారని చెప్పి పోలీసు వ్యవస్థ పందెం రాయలకు చుట్టంగా మారని చెప్పి భారీ మొత్తంలో ముడుపులు చెల్లించి కోడి పందాల నిర్వహణకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పి వైసీపీ నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే సంక్రాంతి పండుగ కోడి పందాలు నిర్వహిస్తే
జంతు హింస చట్టం కింద కేసులు నమోదు చేస్తామని చెప్పి ఇప్పటికే పోలీసులు తూతూ మంత్రంగా చెప్తున్నారు తప్ప ఎక్కడ కేసులు అయితే నమోదు చేయటం లేదు. కొంతమందిని బైండోర్ కేసులు నమోదు చేస్తామని చెప్పి వైసీపీ నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంక్రాంతి పండుగ అందరూ చేసుకోవాలని చెప్తున్నప్పటికీ మరి ఎవరైతే కూటమి నాయకులు వేస్తున్న పందెం బర్లకే మరి పర్మిషన్లు ఇస్తూ వైసీపీ కార్యకర్తలు వారి నాయకులు వేసిన బరులకి ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు, మరి మాకు సంక్రాంతి పండుగ కాదా అని చెప్పి వైసీపీ నాయకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంక్రాంతి పండుగ 3 రోజుల నేపథ్యంలో ఒక పక్క భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు కూడా గోదావరి జిల్లాలో ఎంతో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఎక్కడికెక్కడ చెట్లు ఏర్పాటు చేసి పూర్తిగా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ చెట్లు ఎక్కడ పందెం బరుల ధర చెట్లు ఏర్పాటు చేసి చెట్లపై కూడా ఓ పక్క పెద్ద పెద్ద దయాసులు ఏర్పాటు చేసి వచ్చిన అతిథులకు మంచి కుర్చీలు, అలాగే పూర్తిగా స్టీల్ కుర్చీలు అన్ని కూడా పూర్తిగా ఏర్పాటు చేసి వారికి అంటే తిలకించే విధంగా కూడా పూర్తిగా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అయితే ఎక్కడికెక్కడికి ఈ పందెం బరుల దగ్గరికి చిన్నపిల్లలు అలాగే మహిళలు వచ్చి ఆ కోడి పందాలను తిలకించే పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ చుట్టుపక్కల కూడా గుండాట అంటే అన్ని కూడా పూర్తిగా ఎక్కడికెక్కడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా ఒక అంగరంగ వైభవంగా ముస్తాబులు చేస్తూ సంక్రాంతి పండుగ అంటే సంబరాన్ని అంటుకునే విధంగా కూడా పూర్తిగా ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ సంక్రాంతి పండుగ 3 రోజులు కూడా గోదావరి జిల్లాల యొక్క ప్రత్యేకత, వారి యొక్క అతిథి మర్యాదలకు కూడా ఎక్కడ లోటు లేకుండా కూడా పూర్తిగా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.